నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తాజాగా చాలా అంశాలు కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావితం చూపుతున్నాయి. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్, ముందుగా యుద్ధం ప్రభావం మాత్రం భారత్పై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మొత్తం గ్యాస్ కొరత, దాంతోపాటు ధరల పెరుగుదల, మొత్తం ఇంపాక్ట్ కూడా చూస్తుంది. ఎక్కడ లోపం జరిగింది? కేంద్ర ప్రభుత్వం సరైన విధానం లేకపోవడమా, లేకపోతే అంతర్జాతీయ వ్యవహారాల పట్ల ఏం చెప్తారు సార్? ఫస్ట్ కేంద్రం దగ్గర నిల్వలు ఉన్నాయి, ఒక 6 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. సడన్గా ధరలు ఎట్లా పెరుగుతాయి? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ధరలను నియంత్రణ చేయించలేకపోయింది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధం మనతో పాకిస్తాన్తో యుద్ధం డైరెక్ట్ జరుగుతుందంటే వేరు, అవునా? లేకపోతే మనమే యుద్ధం ఇంకో దేశం మీద ప్రకటిస్తున్నామంటే వేరు. కానీ ఎక్కడో దేశం జరుగుతుంది, అది ఇరాను మధ్యలోని ఇజ్రాయెల్ అమెరికా మధ్యలో జరుగుతుంది. దానికి ఇమీడియట్లీ సంక్షేమం ఎట్లా వస్తుంది? ఇండియాలో ఎందుకు వచ్చింది సంక్షోభం అంటే, ఏ నిల్వలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా గ్యాస్ నిల్వలు కానీ, పెట్రోల్ నిల్వలు కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని, ఆహార నిల్వలు కానీ, వీటన్నిటి మీద ధరల నియంత్రణ చేసే అధికారము ప్రభుత్వాలకు ఉంటుంది. రాత్రి ధరలు పెంచేస్తే ఊరుకో ప్రభుత్వాలు. ఏది ప్రైవేట్ వ్యక్తులు పెంచడానికి లేదు, ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచాయి. ఒకవేళ పెంచితే ప్రభుత్వం ఊరుకోదు, కొడవలు జులిపిస్తుంది, ఇమీడియట్లీ రద్దు చేస్తుంది. అంటే అర్థమైంది, ఇవాళ ఈ యుద్ధాన్ని ఆసరా చేసుకొని ఏవైతే నిల్వలు ఉన్నాయో, ప్రభుత్వ నిల్వలు కానీ, లేదా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ కంట్రోల్లో ఉన్న నిల్వలు కానీ, ఇవాళ ధరలను నియంత్రించకుండా పెరగడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వము ఇలా ప్రైవేట్ వ్యక్తుల మీద, నిల్వలు చేసే వ్యక్తుల మీద కంట్రోల్ చేయకపోవడం. దానికి కారణం ఏంటంటే, ఎన్నికల్లో వీళ్ళు డబ్బులు ఇవ్వడం. వాళ్ళకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఇట్లాంటి ఆపత్కాల సందర్భంగా, ఎమర్జెన్సీ సమయంలో ఈ నిల్వలను, అసలు మనకు నిల్వలు అనేటివి చాలా, అంటే ఫుడ్ అయితే ఒక 1 yearకు సరిపోయేంత ఫుడ్ ఉంది మన దేశంలో, అంతకంటే ఎక్కువ కూడా ఉంది నిల్వలు. గ్యాస్, ఈ చమురు కానీ గ్యాస్ కానీ మనకు 6 నెలల వరకు సరిపోయేంత ఉన్నాయి. ఇవాళ తక్షణమే అత్యధికంగా ధరలు ఇంతగానో పెంచవలసిన అవసరం లేదు, కానీ పెరిగిందంటే వైఫల్యం కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ తక్షణ బాధ్యత వీళ్ళది, తర్వాత పరోక్షంగా అమెరికాది, ఇజ్రాయెల్ది. ఎందుకంటే అనవసరమైన యుద్ధం ఇది. యుద్ధము కావాలని ఇజ్రాయేల్ కోసం తెచ్చిన యుద్ధం. ఒక చిన్న దేశం ఇజ్రాయేల్ కోసం అమెరికా యుద్ధం ఏకపక్షంగా ప్రకటించింది. ఇజ్రాయేల్ ప్రకటించిన దాన్ని అమెరికా సపోర్ట్ చేసింది. ఇవాళ నాటో దేశాలు కూడా మేము ఎందుకు సపోర్ట్ చేయాలనే పరిస్థితికి వచ్చినాయి. ఎందుకు? ఇజ్రాయేల్ కోసం మేమెందుకు బలి కావాలి? మళ్ళా ఇజ్రాయేల్ అనే చిన్న దేశము, వాళ్ళ గతంలో ఇరాన్ మిత్రపక్షాలు ఇవన్నీ కూడా, ఏవి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ, గతంలో మిగతా దేశాలని, అరబ్ కంట్రీస్లని అన్నిటి మీద యుద్ధం చేయడానికి ఇరాన్ను వాడుకున్నాయి. ఇప్పుడు వాటితో దోస్తానే ఏర్పడిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇరాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. 70 వరకు కూడా మీరు దోస్తులే బాగా, 78 వరకు కూడా. ఎప్పుడైతే అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అయాతుల్లా ఖొమైనీ ఎప్పుడైతే దేశాధ్యక్షుడు అయిండో, ఆ దేశాధ్యక్షుడు అయిన తర్వాత అక్కడ పద్ధతులు మారినాయి. ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. అంతకుముందు డెమోక్రటిక్గానే ఉండే, కానీ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్న తర్వాత ఆ దేశాన్ని ఇవాళ కంట్రోల్ చేయలేని స్థితికి వచ్చేసింది అమెరికా. అంతకుముందు మిత్రదేశము, తర్వాత శత్రుదేశంగా మారింది. మళ్ళీ అంతకుముందు వీళ్ళే అణు బాంబులు అన్నింటినీ తయారు చేసినారు మిగతా అరబ్ దేశాల మీద యుద్ధం చేయడానికి, ఇరాక్ మీద యుద్ధం చేయడానికి ఇరాన్ బాగా వాడుకున్నారు. మరి ఇవాళ మళ్ళీ అదే ఇరాన్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది. కారణం ఏంటిది అంటే, ఇజ్రాయేల్ కోసం. ఇజ్రాయేల్ అణుబాంబు తయారు చేస్తే ఇరాను ఫస్ట్ నష్టం జరిగేది ఇజ్రాయెల్కు. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, ఇరాన్ ఆ అరబ్ కంట్రీస్లో చాలా పెద్ద దేశం. సో కాబట్టి నా అస్తిత్వాన్ని దెబ్బపడుతుందని చెప్పేసి ఇజ్రాయెల్ ముందే గమనించి అక్కడున్న టోటల్ మిసైల్స్ అన్నింటినీ, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్లోజ్ చేసినాయి, సైంటిస్టులను చంపేసినాయి. ఇవాళ అధ్యక్షుని కూడా చంపబడేంగారు చివరికి వచ్చేసరికి. అంటే ఇవాళ మన భారతదేశం అధ్యక్షుని చంపితే కూడా మాట్లాడలే. స్వయంగా ఒక దేశ సార్వభౌమాధికారంలోకి ఎంటర్ కావడానికి ఇంకో దేశంకి అధికారమే లేదు అమెరికాకు. కానీ డైరెక్ట్గా ఇరాన్ అధ్యక్షుని చంపిపడేసినా కూడా మనం మాట్లాడలేని పరిస్థితి. సో కాబట్టి ఇవాళ ఏంటంటే, భారతదేశము ఇవాళ చాకచక్యంగా మేము సైలెంట్గా ఉన్నామని అనడం కంటే కూడా సార్, ఇదే సందర్భం కూడా
ఉక్రెయిన్ రష్యా జరిగినప్పుడు చాలా చాకచక్యంగా భారత్ అయితే మాత్రం ఇద్దరు వైపులు ఉన్నారు, ఎక్కడ కూడా బ్యాలెన్సింగ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ విషయానికి వచ్చిన మాత్రం యుద్ధం కంటే 2 రోజుల ముందు ప్రధానమంత్రి అక్కడికి ఇజ్రాయెల్ పర్యటన చేయడం, అలాగే శాంతి విషయంలో కూడా ఇజ్రాయెల్కు అనుకూలంగా వ్యవహరించడం కూడా భారత్ పట్ల ఈరోజు ఇరాన్ నుండి వస్తున్న ముడిచరుకు పైన కూడా ప్రభావం చూపుతుందని కూడా కొంతమంది అంటుంటారు. నిజంగా ఈ విషయంలో భారత్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటుంది? భారత్ ఎప్పుడు మనకు అలీన విధానం ఉంది. అలీన విధానంలో న్యూట్రల్గానే ఉంటాం. ఈవెన్ పాలస్తీనా విషయంలో కూడా మనం అనుకూలంగానే ఉన్నాం మొదటి నుండి. బీజేపీ ప్రభుత్వం కూడా అట్లే ఉంది. వాజ్పేయి గారు కూడా అట్నే అలీన విధానాన్ని అమలు చేసింది. ఆయన నెహ్రూ కాంగ్రెస్ పాలసీ అయినప్పటికీ కూడా అలీన విధానంలో బీజేపీ వచ్చినా కూడా అదే అమలు చేశారు. పాలస్తీనాకు స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. సడన్గా మోడీ వచ్చిన తర్వాత మారింది విధానం. ఎందుకు మారింది? కారణం ఏంటంటే అమెరికా. సో అమెరికా అదానీ అంబానీ వ్యాపారాలన్నీ నడవాలంటే ఇవాళ ప్రపంచమంతా ఈ ఇద్దరు కుబేర్లను వీళ్ళ కాపాడుకోవాలంటే ఇవాళ చైనాతోనే బాగుండాలి, అమెరికాతో కూడా బాగుండాలి. ఎందుకంటే ఉత్పత్తి అంతా చైనా చేస్తున్నది. చైనా చేసిన ఉత్పత్తులను వాటితో వ్యాపారం చేస్తున్న అదానీ అంబానీలు. అదానీ అంబానీలు ఇవాళ వాళ్ళ యొక్క మొత్తం పెట్టుబడులంతా అమెరికాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఈవెన్ ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా అదాని పేరు ఉందనేది ప్రచారం జరుగుతుంది. ఈయన పేరు ఎవరు, మోడీ గారి పేరు ఉందని ప్రచారం జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ ప్రయోజనాల కోసము యావత్ భారతదేశాన్ని తాకట్టు పెట్టి 500 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ సరెండర్ అయిపోయింది భారతదేశం అని చెప్పేసి రాహుల్ గాంధీ డైరెక్ట్గా పార్లమెంట్లోనే విమర్శించాడు. సో ఈ క్రమంలో అమెరికాకు పూర్తిగా దాసోహమైండు మోడీ గారు. సో అమెరికా ఇజ్రాయెల్కు ఒప్పందం ఉంది వాళ్ళ మధ్యలో. ఏం ఒప్పందం ఉంటుంది? అది మొత్తం ఈ క్రైస్తవ దేశం, ఇస్లామిక్ దేశం. ఎప్పుడైతే క్రైస్తవ దేశానికి ఇస్లామిక్ దేశంలో యుద్ధం వచ్చినప్పుడు అమెరికా ఎవరి వైపు ఉంటుంది? న్యూట్రల్గా ఉండాలా? ఉండదు. ఎందుకంటే అమెరికా కూడా క్రైస్తవ దేశమే. సో ఇజ్రాయెల్ది కూడా క్రైస్తవ దేశమే. సో ఇజ్రాయెల్ అనే క్రైస్తవ దేశము ఖచ్చితంగా వాళ్ళకు సిద్ధాంతం ఉంది. శాంసన్ అనే థియరీ ఒకటి ఉంది వాళ్ళ దాంట్లో. ఒకవేళ నేను నాశనం అయితే, అంటే ఇజ్రాయెల్ దేశం నాశనం అయితే, కోల్పోతే ఇంకా మిగిలిన దేశాలన్నిటి కూడా బతకనియవను అనే సిద్ధాంతం వాళ్ళది. అందుకే వాళ్ళు ఏం చేశారు? నా మీద నా అస్తిత్వం మీద దెబ్బ పడేది ఇరాన్ కాబట్టి నేను ఇరాన్ క్లోజ్ చేస్తా, నా మీద దెబ్బ పడకముందు ఇరాన్ క్లోజ్ చేస్తా అనే విషయంలో ఇవాళ తన అస్తిత్వం కోసం ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటిస్తే ఇమీడియట్లీ అమెరికా సపోర్ట్ చేసింది. ఎందుకు? అమెరికా వ్యాపార ప్రయోజనాల కోసం. ఆ అర్మోజ్ అనే జలసంధి ఏదైతే ఉందో ఆ జలసంధిని కనుక స్వాధీనం చేసుకుంటే టోటల్ అక్కడున్న వ్యాపారం అంతా కూడా ఏది ఈ క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు అమెరికా. అదేమో అమెరికా ప్రయోజనాలు, కానీ వీళ్ళేమో అస్తిత్వ ప్రయోజనాలు. ఈ ఇద్దరు ప్రయోజనాల కోసం నాటో దేశాలన్నీ సపోర్ట్ చేయాలా, వీరిద్దరు ప్రయోజనాల కోసం భారతదేశం సపోర్ట్ చేయాలా, వారిద్దరు ప్రయోజనాల కోసం రష్యా చైనా కూడా సపోర్ట్ చేయాలా. అందుకే నాటో వెనుక పోయింది. రష్యా చైనాలు కూడా కొంత న్యూట్రల్గా మొన్నటిదాకా వివరించినాయి. ఇప్పుడు డైరెక్ట్గా సహకరించే దిశకి నెట్టబడుతుంది. ఎందుకంటే అమెరికా పూర్తి స్థాయిలో ఆధిపత్యం చేయబోతుంది. మేము తలుచుకుంటేనే నా యుద్ధం కొనసాగుతుంది. నేను ఇలా రాత్రి బంద్ అయితే బంద్, చాలా అయితే చాలా, ప్రపంచంలో ఎవడైనా నా మాట వినాల్సిందే, లేకపోతే లేదంటే ఇలా ఏం చేతులు కట్టుకొని ముడిగా కూర్చోరు కదా. చైనా చాలా పెద్ద దేశం, చాలా అణు ఆయుధాలు కానీ అన్ని రకాల ఆయుధ సంపత్తి కానీ ఆర్మీ సంపత్తి కానీ ఉన్నది. ఇవాళ అట్లాంటి దేశం సైలెంట్గా కూర్చోవాలి. అట్లాగే రష్యా ఉంది. రష్యా కూడా ఇవాళ మొత్తం వెపన్స్ అన్నీ కూడా ప్రపంచంలో అత్యున్నత వెపన్స్ అక్కడ ఉన్నాయి. మరి అది కూడా సైలెంట్గా ఉండాలా. ఇలా ఈ రెండు దేశాలకు ఇరాన్ నుండి ఆయిల్ సప్లై అవుతుంది. మరి అటువంటిప్పుడు ఇరాన్కు సపోర్ట్ ఒకవేళ ఈ రెండు దేశాలు బలంగా సపోర్ట్ చేస్తే అమెరికా తొక్క ముడుచుకొని పోతుంది. ఇప్పటికే ఇరాన్ని వెనుక పోము, మీరు యుద్ధం ఏకపక్షంగా ప్రకటించారు కాబట్టి మేము వెనుక పోము, మాకు చాలా నష్టం జరిగింది, మేము ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మీద పగ తీర్చుకోవడం అంటున్నారు. దానికి ఒకవేళ నిజంగానే ఈ రెండు దేశాలు ఇటు చైనా కానీ రష్యా కానీ సపోర్ట్ చేస్తే ప్రపంచ యుద్ధం అవుతుంది. ఇలా ప్రపంచ యుద్ధంగా మారకుండా ఆగుతుంది 20 రోజులుగా. అంటే కారణం ఏంటంటే అవి న్యూట్రల్గా ఉండడం వల్లనే. ఒకవేళ నిజంగానే అవి కనుక సీరియస్గా ఫైటింగ్లోకి వస్తే మాత్రం 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. దీనికి కారకుడు అమెరికా, ఇజ్రాయెల్. కాబట్టి ఇవాళ కావాలని ఇరాన్ రెచ్చగొట్టి ఇవాళ 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయకముందే ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు మేల్కొని వెనుక పోవాలి. ఎందుకంటే నాటో వెనుక పోయింది, మేము సపోర్ట్ చేయమంటున్నారు. చైనా అమెరికా అయితే చైనా రష్యా అయితే సపోర్ట్ చేయరు అమెరికా విధానాలకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ తప్పంతా ఇజ్రాయెల్ అమెరికాదే తప్ప ఇరాన్ది కాదు. ఇరాన్ది అక్కడ పెద్ద తప్పేం లేదు. ప్రపంచం అంతా అదే గమనించింది కాబట్టి వెనుకపోతుంది. ఇప్పటికైనా
మన దేశం కూడా నిజంగా ఇరాన్కి సపోర్ట్ చేయాల్సి ఉండే, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఆలోచిస్తే. కానీ మనవాడు మోడీకి సరెండర్ అయ్యి, మోడీ గారు ట్రంప్కు సరెండర్ అయ్యింది కాబట్టి అమెరికాకే సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తుంది. ఇంతగా ప్రతిపక్షాలు కూడా మోడీ సరెండర్ అయ్యాడు, ఇండియాను కూడా అక్కడ తాకట్టు పెట్టాడని ఇంత పదాలు ప్రతిపక్షాల్లో కానీ అలాగే విశ్లేషకులు కూడా వాడుతున్నారు. మరోవైపు రష్యాలో చమురు కొనాలంటే అమెరికా అనుమతి ఇచ్చిందని కూడా ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఏం జరుగుతుంది సార్? అదే నేను ఏమంటానంటే, ఇప్పుడు మోడీ నేను అనుకుంటున్నాడు ప్రపంచంలో గొప్ప నేత అనుకుంటాడు, కానీ మోడీ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి అందులో అమెరికాకు బానిస అయిపోయాడు. ఎందుకు అంటే ఈ దేశంలో అదాని అంబానీని కాపాడుకుంటేనే ఆయనకు అధికారం, వాళ్ళ వ్యాపారాలకు సపోర్ట్ చేస్తేనే ఆయనకు అధికారం. సో ఇలా అమెరికాకు సపోర్ట్ చేయకుండా ఇలా వ్యాపారాలకు సపోర్ట్ చేయడం కష్టం. కాబట్టి ఇవాళ వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసము ఈ దేశాన్ని తాకట్టు పెట్టాడని అనే విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా చెప్తున్నాడు. తనను కాపాడుకోవడానికి దేశాన్ని తాకట్టు పెట్టాడు, అయితే ఎప్స్టీన్ ఫైల్లో ఆయన పేరు కూడా ఉందని. సో ఈ రకంగా మోడీ కంప్లీట్గా అమెరికాకు సరెండర్ అయిపోయాడు, సరెండర్ అయ్యేటట్టు చేసుకున్నాడు ఎవరు? ట్రంప్. కానీ ఇది తప్పు. ఈ పద్ధతి ఇది మోడీ యొక్క నైతిక పతనానికి దారి తీస్తుంది. రానున్న రోజుల్లో మోడీ తిరిగి ఓడిపోవడానికి కారణమవుతుంది అనే విషయాన్ని కూడా మోడీ గారు ఇప్పటికైనా గమనించాలి. ఎందుకంటే మోడీ గారు ఇప్పటికైనా శక్తివంతమైన నాయకుడిగా ఈ దేశంలో అనుకుంటున్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా మోడీ గారు ఒక శక్తివంతమైన దేశ నాయకుడు అన్నప్పుడు మరి యుద్ధాన్ని ఆపించే శక్తి మరి నీకు ఉండాలి, కానీ యుద్ధాన్ని ఆపియాలి. కానీ అక్కడ యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా నువ్వే పోయి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తావు. ఏకపక్షంగా వాళ్ళు ప్రకటించినప్పుడు, ఏకపక్షంగా అమెరికా ఇరాన్ అధ్యక్షుని చంపినప్పుడు నువ్వు ఎందుకు ఖండించావు? కాబట్టి మోడీ ఒక రకంగా నైతిక పతనం చెందారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే నైతిక ఓటమి చెందాడు. ఇరాన్దే నైతిక విజయంగా మనం భావించాలి ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచంలో శాంతి రావాలన్నా, ఈ ధరలు తగ్గాలన్నా ఈ అమెరికా వెనుకపోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే ప్రకటించాలి అమెరికా యుద్ధం మేము మానేస్తున్నామని. తప్పు అదే చేసింది కాబట్టి అది కనుక చేసుకుంటే ప్రపంచంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఒకవేళ అట్లా కనుక మళ్ళీ అమెరికా దూకుడు కనుక వివరిస్తే ఖచ్చితంగా రష్యా అండ్ చైనా చూస్తూ ఊరుకోవు. ఇరాన్ను కంప్లీట్గా పతనం చేస్తా అంటే కూడా నాటో దేశాలు కూడా ఊరుకోవు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఎంత తొందరగా తగ్గితే అంత మంచిది. ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో అసలు ఏమాత్రం చర్య తీసుకోవడం లేదు. అసలు ఈ ఐక్యరాజ్య సమితి ఎందుకున్నదో నాకైతే అర్థం కావడం లేదు. ఐక్యరాజ్య సమితి పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోవాలి కదా. చిన్న దేశాలు యుద్ధం జరిగితే రెడీగా ఉంటుంది. మరి అమెరికా వచ్చేసరికి ఎందుకు భయపడుతుందో నాకు అర్థమైతే లేదు. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళ యొక్క అంతర్జాతీయ భద్రతా దళాలు ఉంటాయి ఐక్యరాజ్య సమితిలో, వాటిని చేర్పించి ఇమీడియట్లీ అమెరికా ఆగడాలను, ఇజ్రాయెల్ ఆగడాలను, చివరికి సామాన్య ప్రజలు చనిపోతున్నారు కాబట్టి ఇరాన్ యుద్ధం వల్ల దాన్ని కూడా ఆపాలి. ఈ మొత్తంగా వాళ్ళ మధ్యలో ఒక సయోధ్య కుదిర్చాల్సిన బాధ్యత మాత్రం ఐక్యరాజ్య సమితి మీద ఉంది. సో జాతీయ రాజకీయ విషయాలకు వస్తే మాత్రం ఇక ఎన్నికల సంఘం అయితే మాత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా ముఖ్యమైన ఎన్నికలు, ఎందుకంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ప్రధానంగా కేరళ, ఈ 3 రాష్ట్రాలను మాత్రం కొంతకాలంగా కేంద్రం అక్కడ ఎలాగైనా బీజేపీ అధికారంలో రావాలని కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ సందర్భంలో వరుసగా విజయాలతో ముందుకెళ్తున్న బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్రతిపక్షాల పాత్ర మరోసారి నిలుపుకునే అవకాశం ఉంటుందా? మీ విశ్లేషణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడైతే ప్రస్తుతము తమిళనాడుకు వచ్చేసరికి తమిళనాడు చాలా కీలకం వాళ్ళకి. పశ్చిమ బెంగాల్ కంటే కూడా తమిళనాడు కీలకం. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం ఉంది కాబట్టి బలంగా అంత ఈజీగా ద్రవిడ ప్రజలు ఇవాళ ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తారనైతే అనుకోవడానికి లేదు. ఢిల్లీకి బానిసలైన ఏ పార్టీని వాళ్ళు గెలిపారు. సో కాబట్టి విజయ్ పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీకి బానిసత్వాన్ని చేస్తారంటే తమిళ ప్రజల ఆత్మగౌరవం మొత్తం ఎట్టి పరిస్థితులకు, హిందీకి, హిందుస్థాను అనే నినాదాలకి, హిందూ మతత్వాన్ని రెచ్చగొట్టే విధానాలకి మొదటి నుండి తమిళనాడు వ్యతిరేకం. సో కాబట్టి తమిళ్ అంటేనే వాళ్ళకు ఇష్టమే. అంటే తమిళ విజయం అనే పార్టీ పెట్టుకొని నువ్వు హిందీ వాళ్ళకు, హిందీ బెల్ట్కు, ఉత్తరాది ఆధిపత్యం ఉన్న వాళ్ళకు దాసోహం అవుతానంటే ప్రజలు ఊరుకో. ఈయన కూడా ఒక సీట్ కూడా ఇవ్వరు ఎవరికి, విజయ్కి. సో కాబట్టి విజయ్ తమిళ అస్తిత్వాన్ని కాపాడుకుంటా, తమిళ ప్రజల్ని అవినీతి నుండి దూరం చేస్తా, లేదా ద్రవిడ సంస్కృతిని కాపాడుకుంటా అంటే విజయ్కి అంతో ఇంతో కొన్ని సీట్లైనా వస్తాడు. అంతేగప్ప విజయ్ ఇవాళ బీజేపీకి సరెండర్ అయిపోయి, ఢిల్లీకి సరెండర్ అయిపోయి, లేదా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ లాగా చేరుతానంటే
అది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ప్రజలకు అంత చైతన్యం లేదు, కానీ తమిళ ప్రజలు అట్లా ఊరుకోరు. ఒకవేళ విజయ్కి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఇస్తానన్నా, లేదంటే డిప్యూటీ సీఎం చేస్తానన్నా, ఏవైనా సరే ఢిల్లీకి దాసమైన వాడిని ఖచ్చితంగా తమిళ ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి బీజేపీకి అధికారం అనేది అక్కడ రావడం అంత ఈజీ కాదు. పవర్లో డిఎంకే పవర్లో ఉంది కాబట్టి మళ్ళీ డిఎంకే ఒకవేళ ఇట్లనే విజయ్ కనుక చేసి ఢిల్లీకి దాసం అవుతారంటే, బీజేపీ దాసం అవుతారంటే మళ్ళీ డిఎంకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నా డిఎంకే బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదు. సో అన్నా డిఎంకేను ఇవాళ 4 ముక్కలు అయిపోయింది అన్నా డిఎంకే. కాబట్టి శశికళ కూడా బయటకు వచ్చింది. కాబట్టి శశికళ కూడా ఇవాళ పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. శశికళను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏఐడిఎంకే నమ్మే పరిస్థితి లేదు. విజయ్ మీద కొంత నమ్మకం పెట్టుకున్న క్రమంలో విజయ్ కాస్త బీజేపీకి దగ్గరైపోయిండు, విజయ్ కాస్త బీజేపీ మనిషి, విజయ్ బీజేపీలో చేరుతుండంటేనే తమిళ ప్రజలు ఊరుకోరు. బీజేపీని కూడా విజయ్ని కూడా భూస్థాపితం చేస్తారు. మాకు ఎలాంటి ఎవరికి మద్దతు లేదు, ఎవరితో మాకు సంబంధం లేదు, ఒంటరిగానే పోటీ చేస్తాను విజయ్ అంటుండు. ఒకవైపు ఆయన సినిమాను కూడా ఆపేశారు, ఒకవైపు ఆయన సంబంధించిన విడాకుల అంశం తెరపైకి వచ్చింది. ఈ డిస్టర్బెన్స్లు కూడా ఉన్నాయి. ఆయన ఎక్కడ కూడా కేంద్రానికి నాకు సంబంధం లేదని చెప్తున్నారు. మరి ఎట్లా? అంటే త్రిష లాంటి వాళ్ళు విజయ్ గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నారు. త్రిష లాంటి వాళ్ళకి ఈ రోల్ పే చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది బయట, సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. కాబట్టి బీజేపీ ఇవాళ ఆయన సినిమా రిలీజ్కు త్రిష చాలా ప్రయత్నం చేస్తుంది అనేది. అంతేకాకుండా ఆయనకు ఇంటర్నల్గా బీజేపీతో టైప్ కనుక పెట్టుకుంటే సినిమా రిలీజ్ కావడమే కాకుండా ఆయన మీద ఉన్న సిబిఐ అట్లాంటి అన్నీ కూడా దూరం చేసుకోవడానికి ఒక మార్గం, సినిమా రిలీజ్ కావడానికి ఒక మార్గం. ఆయన ఒంటరిగా పోటీ చేసినా సరే డిఎంకేను చాలా క్లోజ్ చేయాలి, అక్కడ ఎదగనీయద్దు అని ఎత్తుగడ వాళ్ళకి అవసరం బీజేపీలకు. కాబట్టి విజయ్ను ఒక ఆల్టర్నేటివ్గా చూపెట్టాలంటే బీజేపీతో పొత్తు కాకుండా విజయ్ స్వతంత్రంగా కొట్లాడగలిగితే, తమిళ అస్తిత్వాన్ని, తమిళ రాజకీయాల్లో ఉన్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడగలిగితే విజయ్కి మంచి అవకాశం ఉంది. అట్లాగే ద్రవిడ సంస్కృతికి బాగా బలంగా ముందుకు పోగలిగితే బాగుంటుంది. అంతేగాని బీజేపీ వైపు కనుక ఏమాత్రం మొగ్గు చూపినా విజయ్కి చాలా నష్టం. త్రిష ఒకవేళ ఆమె ప్రయత్నం చేసి లేదా ఇంటర్నల్ టైప్ పెట్టుకొని ఏదైనా ఇప్పుడు ఎట్లయితే ఎంఐఎం బీజేపీతో ఇంటర్నల్ టైప్ పెట్టుకొని మొత్తం దేశవ్యాప్తంగా అన్న యూనివర్సిటీ సంపాదిస్తుంది కదా, అదే కోణంలో ఆయన కూడా అట్లనే చేసుకుంటే కొంత అక్కడ ఉంటుంది, అంటే అస్తిత్వం ఉంటుంది. లేదంటే జీరో అవుతాడు విజయ్. ఖచ్చితంగా బీజేపీకి సరెండర్ అయిపోయిన విజయ్ అంటే మాత్రం తమిళ ప్రజలు ఆయనను జీరో చేస్తారు, హీరోని చేయరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన సరెండర్ అయ్యింది, కాబట్టి పవన్ సరెండర్ అయ్యింది కాబట్టి బీజేపీకి ఇక్కడ పరిణామాలు వేరు. ఎందుకంటే అక్కడ తమిళ సంస్కృతి, ద్రవిడ సంస్కృతి బలంగా ఉన్నాయి, ఇక్కడ అవి లేవు. ఈవెన్ తెలుగు ప్రజల సంస్కృతి లేదు, తెలంగాణ ప్రజల సంస్కృతి పెద్దగా లేదు. కాబట్టి ఇక్కడ ఊరికే సరెండర్ ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడ సాధ్యమైంది, కానీ తమిళనాడులో అంత సాధ్యం కాదు. అక్కడ అంత ఈజీగా బీజేపీ అధికారానికి వచ్చే అవకాశం లేదు. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మమత అంత ఈజీ కాదు. ఎందుకంటే మమత చాలా స్ట్రాంగ్ లేడీ, ఆమె వెరీ సెక్యులర్. అక్కడ ఉన్న ముస్లింలని, దళితులని చాలా బలంగా ఆమె ఇలా ఓట్ బ్యాంక్గా మార్చుకోగలిగింది. అంటే 30 ఏళ్ళ కమ్యూనిస్టుల కంచుకోవటాన్ని బద్దలు చేయగలిగింది ఆమె. సో ఆమెను కొట్టి అధికారం రావాలంటే అంత ఈజీ కాదు. బట్ ఏది ఏమైనప్పటికీ అక్కడ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడున్న బీసీలను కానీ, అక్కడ ఉన్న దళితులను కానీ, రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా చేయడం కానీ, అక్కడ దళితులను ప్రధానంగా తీసుకోవడం. ఎందుకంటే అక్కడ హైయెస్ట్ జనాభా దళితులది, 35% పాపులేషన్ ఉంది దళితులు అక్కడ. సో కాబట్టి అంత పెద్ద పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు ఎటు ఓటేస్తే అటు అధికారం వస్తుంది. ఒకవేళ బీజేపీ కనుక బలంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తే, అటువైపు మొగ్గితే ఖచ్చితంగా దళితులకు అక్కడ స్థానం కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. సో ఒకవేళ మమతా బెనర్జీ దళితుల పట్ల ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చి ఎక్కువ అవకాశాలు ఇచ్చేయగలిగితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు అంబేద్కర్ సొంత మనవంతో కూడా చర్చలు జరుగుతున్నాయి మా పార్టీ అధ్యక్షునితో వెస్ట్ బెంగాల్లో. గతంలో ఒకసారి మమతా బెనర్జీ గారితో మాట్లాడడం జరిగింది, తిరిగి రెండవసారి కూడా చర్చలు ఉన్నాయి. ఒకవేళ ఆ పొత్తు కనుక ఉండే అంబేద్కర్ కుటుంబమే పోయి స్వయంగా దళితులారా ఓటేయండి, మమతాయే కరెక్ట్ మనకు అని చెప్పగలిగితే ఖచ్చితంగా మమత మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, బీజేపీ వచ్చే అవకాశం లేదు అక్కడ. సో ఆ రకంగా కూడా మమత వెరీ స్ట్రాంగ్ లేడీ కాబట్టి అంత ఈజీగా ఆమెను కొట్టడం ఈజీ కాదు. ఇక కేరళ విషయానికి వస్తే కేరళ కమ్యూనిస్టుల కంచుకోట,
కాంగ్రెస్ కంచుకోట. బీజేపీకి అక్కడ స్థానం లేదు పెద్దగా. బట్ అయినా కూడా ఇప్పుడు కేరళలో ఒక మంత్రి, కేంద్ర మంత్రి అయ్యిండు. సో కాబట్టి ఇక మన కేరళలో తిరువనంతపురం మేయర్ కూడా వాళ్ళకు బీజేపీకి వచ్చింది. మెల్లమెల్లగా ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది. సో కాబట్టి కేరళలో బీజేపీకి మొగ్గు వచ్చే అవకాశం కొంత కనపడుతుంది. క్రైస్తవ రాష్ట్రం అయినప్పటికీ కూడా, కేరళ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేరళ కూడా బీజేపీ వైపు కొంచెం కొంచెం మొగ్గు చూపిస్తుంది. చూద్దాం మరి అక్కడ కేరళలో ఖచ్చితంగా అయితే 100% ప్రభుత్వం అయితే వస్తాయితే నేను చెప్పను, కానీ ఖచ్చితంగా కేరళలో గతం కంటే ఎక్కువ ఓట్లు అయితే, సీట్లు అయితే వస్తాయి. అట్లాగే తమిళనాడులో వస్తాయి, మన మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో వస్తాయి. కానీ తమిళనాడులో కూడా కొంత వస్తాయి, కానీ అధికారాన్ని తీసుకొచ్చేంత రాదు, అది కాదు. అందులో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో అధికారం వచ్చే అవకాశం లేదు, ప్లస్ ఇక్కడ కూడా వచ్చే అవకాశం లేదు, కేరళలో కూడా వచ్చే అవకాశం లేదు నా దృష్టిలో. సార్ కొంతకాలంగా అయితే మాత్రం ఈ సర్ అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ అయితే SIR కూడా నిర్వహిస్తుంది, ఓట్లను కూడా ప్రక్షాళన చేస్తుంది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు కానీ చాలామంది కూడా ఓట్ చోరీ జరుగుతుంది మొత్తం కూడా అని ఒకవైపు, ఈవీఎం కూడా ట్యాంపరింగ్ జరుగుతుందని కూడా మరొక వైపు. ఈ సిచ్యువేషన్లో మరి ప్రతిపక్షాల పాత్ర ఎట్లుంటుంది? నిజంగానే మరోసారి ఇది జరిగే బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు? అయితే సర్తో బీజేపీకి మేలు జరుగుతుంది అనేది అయితే వాస్తవం. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా అక్రమ ఓట్లు అయితే చాలా ఉన్నాయి. తెలుగుదేశం అయినా చేసుకున్నది, ఇక్కడున్న మమత అయినా చేసుకున్నది, ఇక్కడున్న ఈ పార్టీలు కూడా అట్లనే అధికారంకి వచ్చినాయి. కాబట్టి సర్ రావడం వల్ల అవి పోతాయి, అట్లాంటి ఓట్లు పోతాయి. డబుల్ ఓట్లు కానీ, ఒక వ్యక్తి పేరు 40 ఓట్లు 30 ఓట్లు కానీ ఇట్లాంటివి పోతాయి. కాకపోతే అక్కడ ఈవీఎంలో మాత్రం ట్యాంపరింగ్ అనేది బీజేపీ చేస్తుంది అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ. ఒకవేళ అది కనుక చేస్తే, ట్యాంపరింగ్ చేస్తే మాత్రం బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక రకంగా అధికారం తెచ్చుకొని ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసుకుని అధికారానికి వస్తాననుకుంటే మాత్రం బీజేపీకి లాభం ఉంటుంది. అది కాదు, మొత్తం ట్యాంపరింగ్ విషయంలో కాంగ్రెస్ కనుక బలంగా ప్రజలకు ఈ బీజేపీ చేస్తున్న ఈ ట్యాంపరింగ్ వ్యవహారాలు, ఓట్ చోరీ విషయాలు కనుక బలంగా ప్రజల లోపల ప్రతిపక్షాలను అన్నింటినీ కలుపుకొని పోగలిగితే అంత ఈజీగా చేసే అవకాశం లేదు. సర్తోని బీజేపీకి ప్రతిపక్షాల కంటే బీజేపీకి ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంకును కాపాడుకున్నాయి ఇంతకాలం రకరకాల పద్ధతుల ద్వారా. సో దాంతో ఆ దొంగ ఓట్లన్నీ పోతే అది ఎక్కువ ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది. సో దాంతో ఏమైతే జాతీయ పార్టీ అయిన బీజేపీకి అది ఒక రకంగా మేలే జరుగుతుందని ఇప్పటిదాకా ఎన్నికలు రుజువు అయినాయి. దాంతోపాటు ఈవీఎంలను మేనేజ్ చేయడం వల్ల మ్యానిపులేషన్ చేయవచ్చు లేదా ట్యాంపరింగ్ చేయొచ్చు. 2 రకాలు, ఒక ట్యాంపరింగే కాదు, మ్యానిపులేషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏపీలో చూసినాం, ఏపీలో 40-50 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 50-60 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి పోలింగ్ కంటే కూడా. కౌంటింగ్లో ఎక్కువ వచ్చినాయి. ఎట్లా వస్తాయి? అది అసాధ్యం. అంటే మ్యానిపులేషన్ జరిగింది అక్కడ. సో కాబట్టి ఈవీఎంలో మ్యానిపులేషన్ వల్ల కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఆ మ్యానిపులేషన్ జరిగితే కూడా అక్కడ కూడా అధికార మార్పిడి జరగచ్చు, చెప్పలేము. ఇది వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు. సో అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఇలా ప్రాంతీయ పార్టీల మీద ఉంది. సో ఆ మ్యానిపులేషన్స్ ఎంత కంట్రోల్ చేస్తే అంత ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉంటుంది. ఆ మ్యానిపులేషన్లు ఎంత ఎక్కువ జరిగితే అక్కడ బీజేపీకి అధికారం వచ్చే అవకాశం. అది వెస్ట్ బెంగాల్ అయినా కావచ్చు, తమిళనాడు కావచ్చు. సో ట్యాంపరింగ్ ఒకవైపు, మ్యానిపులేషన్ ఒకవైపు చాలా డేంజర్గా ఉన్నాయి. సర్ కూడా ఒకటి వీళ్ళకు అధికారం తీసుకొచ్చేయడానికి ఒక స్కోప్ ఉంది. ఇది మొత్తంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ప్రధానంగా చెప్తుంది. ప్రధానమంత్రి మోడీ అయితే మాత్రం ఈరోజు అమెరికాకు దాసోహం కావడం వల్ల, రాజీ పడడం వల్ల కూడా భారత ప్రయోజనాలపై దెబ్బ పడుతుంది. ప్రధానంగా యుద్ధం కారణంగా ఈరోజు ఇంత కొరత ఏర్పడడం కూడా ఇది ఒక రకంగా నైతిక ఓటమిగా ఒప్పుకోవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో మాత్రం డిఎంకేకి అధికారంకి వచ్చే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. ఇక విజయ్ కేంద్రానికి దగ్గరగా ఉండడం కూడా తమిళ ప్రజలైతే మాత్రం సహకరించే వాతావరణం అయితే ఉండదు. ఇక కేరళ అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. భవిష్యత్తులో ఇక ప్రజల తీర్పు అయితే మాత్రం ఇక ట్యాంపరింగ్ జరిగితే మాత్రం, అలాగే సర్ వల్ల మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజా తీర్పును బట్టి మాత్రం భవిష్యత్తులో ఇక ఫలితాలు అర్థమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.